చెప్పండి. ఫస్ట్ పైన మనుషులు వచ్చేసినాక మళ్ళీ లేకుండా వేస్తారా? ఒక మాట మాట అన్నాక మళ్ళీ క్షమాపణ చెప్పాలి కదా. చెప్పిర్రానా ఇప్పుడు ఏమన్నది తెలుసా, ఆయన ప్రొఫెసర్ మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్ చెప్పింది ఆ మాటలు నేను తీసుకుంటున్నా అని చెప్పేసి. తెలంగాణలోకి ఫుట్బాల్ కానీ పెద్ద పెద్ద ఫారెన్ కంట్రీ ఎవరెవరో వస్తారు, వాళ్ళు ఎందుకు ఆపుతలేదు గవర్నమెంట్? ఈయన ఎందుకు ఆపింది గవర్నమెంట్? ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని అట్లా ఉన్నాయన్నా. ఇప్పుడు దిష్టికాన్లు అవి అంటే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు నువ్వు నీ ఇంటి పక్కల ఒకరు ఉండరు, వాళ్ళు నీ దిష్టికాన్లు నువ్వు పక్కకుండా అని చెప్పేసి ఒక మాట అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు కామెడీ కన్నా ఏమైనా కానీ అది ఇదేంటంటే ఆత్మ గౌరవంతో కొట్లాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఉంటుంది కాదు. ఎంతో ఆగనా ఎంతో మంది రక్తాలు సిందించిండ్రు, ఇక్కడ అర్థమైందే. ఎంతో మంది స్టూడెంట్లు బలిదానం అయ్యారు. ఇక్కడ ఉత్త పుణ్యానికి రాలే రాష్ట్రం అనేది. ఇక్కడ ఏదైనా సరే ఆత్మగౌరవంతో చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు 12 ఏళ్ళు అయింది. నిజం చెప్పాలంటే ఆంధ్ర యువకులు ప్రశ్నించాలి. నిజంగా పార్టీలకు జెండాలు మోసుకుంటా జెండా కూలీలు అవుతున్నారు, కానీ వాళ్ళు అరే మాకంటూ పెద్ద హాస్పిటల్ కావాలి, మాకంటూ మంచి కొలువులు కావాలి, మాకంటూ మంచి లైఫ్లు కావాలి, మాకంటూ మంచి ఎడ్యుకేషన్ కావాలి, మాకంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ఇంత ప్రశ్నించరేందనా మన ఆంధ్ర అన్నదమ్ములు యువకులు. నిజంగా అంటే మా సైడ్ తెలుసా, నిజంగా చెప్తున్నారు, తెలంగాణలో ఎవరన్నా ఏమన్నా గద్దె దింపుతాం. నిజం చెప్తున్నాం, గద్దె దింపుతాం, ఇంకొకరిని కూడా ఎక్కిస్తాం. అట్లా ఏమన్నా వాగ్దానాలు చేసిరంటే ఆయన గురించి అసలు వాళ్ళ ఆఫీసుల కాడికి పోయి ధర్నాలు చేస్తాం. కానీ ఏందైనా అసలు ఆంధ్ర యువకులు అసలు ఏం చేస్తున్నారు అంటే జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా నెక్స్ట్ పోటీ చేస్తుందంట. చేస్తే మంచిది. ఇగో మేము ప్రతి ఏదైనా ఎవరైనా సరే పోటీ చేసుకోవచ్చు. అది ఈడ ఆయన ఒక్క మాట చెప్తా, ఈడ ఎవ్వరో రాకు పో అని అనలేరు. ఒక మాట ఎవరైనా ఒక మాట అన్నప్పుడు వెనకకి తీసుకున్నప్పుడు ఆయన మీద దాడులు లేదు. కరెక్ట్ అంతే, వేరే ఏం లేదు. మాకు కూడా పవన్ కళ్యాణ్ సార్ అంటే కూడా ఇష్టమే. ఆయన సినిమాలు చూసినాం, జల్సా చూసినాం, అవన్నీ మంచిగా అనిపిస్తాయి మాకు. కాకపోతే ఏంటంటే ఆయన అయ్యే జాగిరా అవి కూడా కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఒక విషయం ఏంటంటే మంచిగా పోటీ చేసుకునేటప్పుడు చేసుకోండి, కానీ ఇచ్చిన హామీలు కూడా ఉంటాయి కదా ఆంధ్ర యువకులకు. వాళ్ళ నిరుద్యోగులు మస్తుంటారు, వాళ్ళ గురించి ఏమైనా చేయండి. అంటే ఇక్కడున్న జన సైనికులు ఏమంటున్నారంటే అక్కడ ఒకసారి పవన్ కళ్యాణ్ ఆపినందుకు దించేసినాం ఒక సీఎంని, సో ఇక్కడ ఆపారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ గెలిపిస్తాం పవన్ అని అంటున్నారు. నేను ఏడ వినలేదు. నేను ఏడైతే మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అన్న పోటీ చేయనని ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? చేస్తే మంచిదే కదా, ఒక మంచి ఆలోచన. కాకపోతే ఏంటంటే 1,00,000 మంది ఇప్పుడు ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు, జనసేనకు కూడా తీసుకున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ సమస్యల గురించి కూడా పోరాడితేనే ఎవరైనా ఓటు అనేది వేస్తారు. ఓటు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉండరు, ఉత్తగా ఇక్కడ ఆలోచించేస్తారు ఓటు. అర్థమైంది? ఆంధ్రాలో అంటే ఇగో మీరు ఏమన్నా తక్కువ చేయకొచ్చిన ఆంధ్ర యువకులు అందరూ అన్నదమ్ములమే మనం. కాకపోతే ప్రశ్నించారు, క్వశ్చన్ చేయరాలు. నిజం చెప్తున్నా, క్వశ్చన్ చేయర్రి, అడుగుర్రి. మీకు ఎన్ని హామీలు ఇచ్చిర్రు చేత కదా చెప్పుర్రి. నిజం చెప్తున్నా, నేను మా ఊర్లో మా సర్పంచ్కి ఇట్లా ఏమైనా పని చేయకపోతే ధైర్యంగా పోయి అడుగుతా, ఏమైనా ఇవి చేస్తా అంటే చేయకనే పోతే చేస్తావా లేదా అని అంటారు తెలుసా. అట్లా అడగాలి మీరు. మన పార్టీలకు బానిసలు అయితే అభివృద్ధి కోల్పోతాం, అభివృద్ధి కాదు. అర్థమైందా? నేను ఆయన మీద కోపంతో అది కాదు, ఆయన అంటే ఇష్టం. నేను ఒక్క మాట పొల్లుకోకుండా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇండియాలో ఎవరైనా సరే ఏడైనా పోటీ చేసుకోవచ్చు. నేను కూడా దౌర్జన్యంగా ఏం రాలే. ఒకటి ఏంటంటే ముందు నుంచి ఉండు ఒక విషయంలో అది పెద్దగా అయింది, అందుట్లో ఒక మాటలు వీళ్ళు జారీరు వాళ్ళు జారీరు ఓకే. కాకపోతే పోటీ చేస్తాను చేసుకోకు, కానీ ముందు ఒక సైడ్ గెలిపించారు కదా, వాళ్ళకి న్యాయం చేయండి, దయచేసి చేయండి. పేదవాళ్ళకు మంచి మంచి అని అక్కడక్కడ ఇండ్లు అవి చేస్తారు కదా, అట్లా ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకు జాబ్స్ ఇవ్వండి. అలా ఇగో తెలంగాణ ఫార్మేషన్ రోజే పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు సభ నిన్న? పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఆయనకు ఏంటంటే అందరూ కొంతమంది ఏంటంటే ప్రెస్ మీట్లలో ఒక మాట అన్నారు కాబట్టి ఆయనకు జర ఇది అనిపించినట్టుంది. జర 1,00,000 మంది ఉంటున్న సైనికులు ఏదో ఒకటి వాళ్ళ కోసమైనా పెట్టాలి అని చెప్పేసి పెట్టింది. పవన్ కళ్యాణ్ అన్నారు కదా, గద్దరన్న విగ్రహం నేను ఆంధ్రప్రదేశ్లో పెడతా అన్నాడు, అది 100% నెరవేర్చాను గ్యారెంటీ ఉంది. పెడితే అప్పుడు నమ్ముతాం. చెప్పిన మాటలు మేము ఇక్కడ తెలంగాణలో ఏంది తెలుసా, చెప్పిన మాటలు నమ్మరు.
పెట్టిన తర్వాతనే నమ్ముతాం. పెట్టాలి, పెడితే మంచిదే కదా. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం, భుజాల మీద వేసుకొని మోస్తాం కూడా. అన్న కేటీఆర్ అన్న ఏమంటున్నారంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, మా ఇంటికి వస్తే బిర్యానీ పెట్టి మరీ పంపిస్తా, కానీ ఇట్లా రాజకీయాల్లోకి వస్తే మాత్రం మేము ఒప్పుకోము, ఎందుకంటే ఇక్కడ ఓజీ ఆ మాట కేసీఆర్ గారు ఉన్నారు. అన్నాడు, ఆ మాట అన్నాడు ప్రెస్ మీట్ లో పోటీ విషయంలో రావద్దని ఎవరు అన్నారు. కాకపోతే మంచిగా మాట్లాడి ఆల్రెడీ మా దగ్గర కేసీఆర్ లాంటి ఓజీ నాయకుడు ఉన్నాడు అన్నారు. మంచిదే కదా మరి. ఎస్, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎట్లా చేసారు మరి? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎట్లా చేస్తలేరా? ముందే వేసింది కదా. చెప్తున్నానా, కాన్ఫిడెన్స్ ఇచ్చిండు. ఇంతకు ముందు అసలు చేయలేడా అని మేము కూడా తిట్టినాం, ఫస్ట్ తిట్టినాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఇల్లు ఇస్తున్నాడన్నా, నాకు కూడా వచ్చింది ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇచ్చిండు. ఇంకోటి చెప్తా, నాకు ఇచ్చిన ఆగురే మీకు కావాల్సిన